నల్గొండలో అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మిస్తోందని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. 100 కోట్ల ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించారు. వెంటనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు, రాజకీయ పార్టీలకు అందరికీ ఒకటే రూల్ ఉండాలంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్తే ఆయన కూలగొడుతుండే. అదే పేదవాడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా? మరి ఇదెందుకు కూలగొడతలు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీస్ ఇస్తావు? 10 నోటీసులు పద్ధతి. అది 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం కట్టుకోవాలి. అసలు టౌన్లో నేను మినిస్టర్గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు, అంతేనా? నువ్వు చేయి. మీద మినిస్టర్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్.